ప్రెసెంట్ ఎడిట్స్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి మీ ఫొటోస్ని చాలా అందంగా మ్యానిపులేట్ అయితే చేసిస్తారనమాట. సో ఒకవేళ మీ ఫొటోస్ని కూడా అందంగా మ్యానిపులేట్ చేసి ఇవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ ఫొటోస్ని డాక్యుమెంట్లో సెండ్ చేయండి. మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళు మీకు చెప్తారు. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్ నీడ్స్ అండ్ కిన్స్. గైస్ ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి వెబ్సైట్ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ నుంచి మనీని ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ అలాగే వెబ్సైట్ నుంచి ఎక్కువ మనీని ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో గైస్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అప్పుడు మాత్రమే నేను చెప్పింది మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే ఇది స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అయ్యే వెబ్సైట్ అనమాట. స్టూడెంట్స్ అయితే చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు, వాళ్ళ చేతిలో ఎప్పుడు మొబైల్ ఉంటుంది కాబట్టి. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఆ వీడియో. సో గైస్, ఆన్లైన్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవడానికి నేను చెప్పే బెస్ట్ వెబ్సైట్ ఏంటి అంటే vmedia.co.in. ఒకవేళ ఈ వెబ్సైట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, ఎక్కువగా ఎలా ఎర్న్ చేయొచ్చో కూడా చెప్తాను కాబట్టి. గైస్, ఇందులో మనం మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే ఇందులో కొన్ని ఆర్టికల్స్ రాయడం ద్వారా మనం మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. ఆర్టికల్స్ రాయడం అంటే పెన్ను పేపర్ పెట్టి రాసేసి అప్లోడ్ చేయడం కాదు గైస్. సో సింపుల్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం జస్ట్ కీబోర్డ్ని తెలుగు లాంగ్వేజ్లో పెట్టుకొని మనం మైక్ సింబల్ ఆన్ చేసి మనం ఏదైతే ఆర్టికల్ టైప్ చేయాలనుకుంటున్నామో అది మనం చెప్తే చాలు ఆటోమేటిక్గా టైప్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఒక ఆర్టికల్ రాయడానికి 5 minutes కంటే ఎక్కువ టైం అయితే పట్టదు. 5 minutes లోపే మీరైతే ఒక ఆర్టికల్ రాసేయచ్చు అనమాట. సో ఎలా రాయొచ్చు, ఎలా మనీని ఎర్న్ చేయొచ్చు అనేది కంప్లీట్గా అయితే చూద్దాము. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. సో ఇందుకోసం మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి vmedia.co.in అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా వెబ్సైట్లోకి అయితే వెళ్ళొచ్చు. సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు లాగిన్ అండ్ అలాగే సైన్ అప్ అని 2 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. మీరు మీ మొబైల్ నెంబర్ని యూజ్ చేసి కానీ లేదా అంటే మీ జీమెయిల్ అకౌంట్ని యూజ్ చేసి కానీ ఇందులో సైన్ అప్ అయితే అయిపోవచ్చు. సో మీరు వన్స్ సైన్ అప్ అయిపోయిన తర్వాత పేజ్ లేఅవుట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు నేను ఇంతకుముందు మనీని ఎలా ఎర్న్ చేశానో, ఎంతెంత నాకు క్రెడిట్ అయిందో. నేను అప్రాక్సిమేట్లీ 3000 కంటే ఎక్కువే నేను ఇందులో ఎర్న్ చేశాను. బట్ 1 monthలో అయితే నేను ఎర్న్ చేయలేకపోయాను. నేను దీన్ని స్టార్ట్ చేసినప్పుడు 1 monthలోనే 2500 రూపీస్ వరకు నేనైతే ఎర్న్ చేశాను. ఆ తర్వాత నేను కొంచెం స్టడీస్లో బిజీ అయ్యి నేను వెబ్సైట్ అయితే యూజ్ చేయడం ఆపేశాను. బట్ ఈ వెబ్సైట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, పర్ఫెక్ట్గా మీకు మనీ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఆర్టికల్స్ని ఎలా పోస్ట్ చేయొచ్చో చూద్దాం గైస్. ఇందుకోసం ఈ వెబ్సైట్లో బాటంలో పోస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయండి గైస్. సో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు ఏ ఆర్టికల్ అయితే రాయాలనుకున్నారో ఆ ఆర్టికల్కి టైటిల్ ఇవ్వాలి. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మీరు ఆర్టికల్ ఏమైనా రాయాలనుకుంటున్నారో అదంతా కూడా అక్కడ జస్ట్ మీ కీబోర్డ్లో మైక్ ఆన్ చేసి చెప్తే చాలు అనమాట. సో ఇప్పుడు మీకు ఈ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి. సో వెరీ సింపుల్ గైస్, మీకు డైలీ ఏదో ఒక న్యూస్ అయితే తెలుస్తుంది. జస్ట్ ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా సరే మీకు ఏదో ఒక న్యూస్ అయితే తెలుస్తుంది. ఆ న్యూస్ టైటిల్ని అయితే ఇక్కడ టైప్ చేస్తారు. అండ్ అలాగే కింద మ్యాటర్ ఏదైతే చదివో ఇక్కడ మీ ఓన్గా మీరు టైప్ చేస్తారు. లేదంటే మీ ఓన్గా మీరు స్టోరీస్ రాయండి, లేదంటే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఏం చేసినా సరే మీకు మనీ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. అండ్ అలాగే ఈ ఆర్టికల్కి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మినిమం 300 words అయితే ఉండాలి. అండ్ అలాగే మినిమం 3 paragraphs అయితే ఉండాలి. అండ్ అలాగే ప్రతి పారాకి మధ్యలో ఒక ఫోటో అయితే ఉండాలి. సో ఇప్పుడు ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి వస్తాయనంటే సో వెరీ సింపుల్ గైస్, జస్ట్ గూగుల్లో మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో అదైతే అక్కడ టైప్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళినట్టయితే అక్కడ చాలా ఫొటోస్ అయితే ఉంటాయి. అందులో మీకు నచ్చిన ఫొటోస్ని ఇందులో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా అయితే ఒక ఆర్టికల్ని రాయొచ్చు గైస్. సో వన్స్ ఆర్టికల్ రాసిన తర్వాత కింద పోస్ట్ అని అయితే ఉంటుంది. సో ఇందులో అలాగే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, యాక్టివిటీస్ నుంచి కూడా మనీ వస్తుంది. సో అది ఎలాగనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఆర్టికల్ని టైప్ చేసేసిన తర్వాత ఇక్కడ యాక్టివిటీస్లో కనుక మీకు ఏదైనా ఆప్షన్స్ కనిపిస్తే ఆ యాక్టివిటీస్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ అలాగే పబ్లిష్ని అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఆర్టికల్ అనేది రివ్యూకి వెళ్తుంది. సో వాళ్ళు చెక్ చేసి మీ ఆర్టికల్ ఎటువంటి ప్రాబ్లం లేదంటే వాళ్ళు దాన్ని పబ్లిష్ అయితే చేస్తారు. మీరు దానికోసం టైం అయితే వేస్ట్ చేయాల్సి లేదు. జస్ట్ పబ్లిష్ చేసేంత మీ బాధ్యత. ఒకవేళ వాళ్ళు కనుక రిజెక్ట్ చేశారంటే వాళ్ళు ఎందుకైతే రిజెక్ట్ చేశారో ఆ పార్ట్ని రిమూవ్ చేసేసి మళ్ళీ రీపబ్లిష్ అయితే చేసేయండి. సో ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు మనీ ఎలా వస్తుంది అని అంటే ఈ ఆర్టికల్ ఎంతమంది అయితే చూస్తారో మీకు అక్కడ నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఎన్ని వ్యూస్ వస్తే అంత డబ్బులు మీకు అయితే వస్తాయన్నమాట. అండ్ అలాగే మీరు ఆర్టికల్ పోస్ట్ చేసిన నెక్స్ట్ డేనే మీకు మనీ అయితే వచ్చేది. సో ఆర్టికల్ పోస్ట్ చేసిన 2 daysకి మీకు ఆ ఆర్టికల్కి వచ్చిన వ్యూస్ని బేస్ చేసుకుని మనీ అయితే మీకు క్రెడిట్ అవుతుంది. అండ్ అలాగే ఇందులో మీరు ఒక్క ఆర్టికల్ని పోస్ట్ చేసేసి మీకు మనీ రాలేదంటే కుదరదు. మినిమం 10 articles అయినా పర్ డేకి పోస్ట్ చేయాలి. సో మినిమం 10 articles అంటే ఒక్కొక్క ఆర్టికల్కి 3 minutes చూసుకున్నా సరే జస్ట్ 30 minutes మీరు టైం స్పెండ్ చేసినట్టయితే మీకు చాలా మనీ అయితే ఇందులో వస్తుందన్నమాట. సో ఇందులో మీకు వచ్చిన వ్యూస్ని బట్టే కాకుండా ఇందులో కొన్ని కంటెస్ట్లు అయితే జరుగుతాయి. సో ఆ కంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. బట్ ఈ కంటెస్ట్లో మనీ మీకు ఎక్కువగా రావాలంటే మీరు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి ఎక్కువగా పోస్ట్ చేయాలి. సో ఆ కంటెస్ట్లు ఎలా జరుగుతాయంటే మీకు పైన హోమ్ పేజ్లోనే కొన్ని బ్యానర్స్ అయితే కనిపిస్తాయి.
సో ఆ బ్యానర్స్ పైన క్లిక్ చేశారంటే ఆ బ్యానర్లో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, మీరు దేనిపైన అయితే ఆర్టికల్స్ రాయాలో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా అక్కడ ఇస్తారు. అండ్ అలాగే ప్రైజ్ మనీ గురించి కూడా డీటెయిల్స్ అక్కడ ఇస్తారనమాట. సో మీరు ఆ రూల్స్ని బేస్ చేసుకుని ఆర్టికల్స్ రాసి మీరు పబ్లిష్ చేసేటప్పుడు ఆ యాక్టివిటీని చూస్ చేసుకున్నట్టయితే మీరు ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఏంటంటే మీరు గెలిచినట్టయితే ఆ మనీ కూడా మీకు ఇందులో క్రెడిట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ వెబ్సైట్ నుంచి అయితే మీరు మనీని ఎర్న్ చేయొచ్చు. సో ఇది స్టూడెంట్స్కి అయితే ఒక మంచి వెబ్సైట్ గైస్. సో మీరు స్కూల్కి వెళ్తున్న వాళ్ళైనా సరే, కాలేజ్కి వెళ్తున్న వాళ్ళైనా సరే, ఏదైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీ టైం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇందులో నుంచి మీరు మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. అలాగే మీరు ఒకేసారి ఇందు మీద టైం స్పెండ్ చేయడం కన్నా సో మార్నింగ్ కొన్ని ఆర్టికల్స్, ఆఫ్టర్నూన్ కొన్ని ఆర్టికల్స్, ఈవినింగ్ కొన్ని ఆర్టికల్స్ పోస్ట్ చేసినట్లయితే మీకు టైం తెలీదు, చాలా ఈజీగా కూడా మనీ ఎర్న్ చేసినట్టు ఉంటుంది. ఇందులో మీకు డైలీ అప్లోడ్ చేస్తున్న పోస్ట్ని బట్టి మీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా మీరు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు మీకు మనీ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఇందులో మీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్ది మీకు వచ్చే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పర్ వ్యూకి వచ్చే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీరు కంటిన్యూస్గా ఆర్టికల్స్ రాసినట్టయితే మీ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్ నుంచి అయితే మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ టైం.